ఇక చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం తంబూరు గ్రామంలో టీడీపీ కార్యకర్త కొమ్ముర మునివేలు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. మునివేలు కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం చేశారు. చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారనే వార్త విని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరణించారని, వారందరినీ పరామర్శించి ధైర్యం చెప్పేందుకు నిజం గెలవాలి యాత్రను చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి సై అంటూ కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు. ఎంత అభివృద్ధి చెందిందో ఆ 5 సంవత్సరాల్లోనే చేసే అరాచకాలు మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు అవి చూసి వాళ్ళు ఎందుకు చేస్తారు అరాచకాలు, మమ్మల్ని మిమ్మల్ని అందరినీ భయపెట్టి చేయడానికి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు మళ్ళీ ఓట్లు వేసుకుని బతుకుతాము. అందుకే ఈ కురుక్షేత్రంలో అందరం ముందుకెళ్ళి మన హక్కు కోసం, మన రాష్ట్రం కోసం మనం కలిసి పోరాడాలి.